కడప జిల్లా లింగాల మండలంలోని లోపటరంతల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకే ఇది మంచి ప్రభుత్వంగా ప్రజలతో నిరూపించుకుందామన్నారు. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం చేశారని, పింఛన్లు ఒకేసారి వృద్ధులకు 4,000 పెంచి వికలాంగులకు 6,000 పెంచారన్నారు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, పంచాయతీలకు 1,452 కోట్లు ఇచ్చి ప్రాణం పోశామన్నారు. నిరుపేదలకు 5 రూపాయలతోనే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. కొనుగోలు బకాయిలకు చెల్లించి అన్నదానంలో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిగా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేతే కొనియాడబడింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు 10 రోజులు ఓపెన్ చేస్తారు. ఓకే, మంచిదిలే. కాబట్టి ఇప్పుడు వచ్చి అడిగినందువల్ల ఒకసారి ఏదైతే ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఆ తర్వాత 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 రూపాయలు. 4,000 రూపాయల నుంచి కూడా మేము అనౌన్స్ చేసిన డేటు అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఇది పెడుతూ తర్వాత 1,000 రూపాయలు మేము పెంచుతాము. దానికి ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎలక్షన్కు కౌంటింగ్ కూడా మధ్యలో ఆ తర్వాత 1 మంత్ జరిగింది. అంటే ఈ 3 నెలలు కూడా మేము ఈ డేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి ఈ 3 నెలలు కూడా కలిపి అంటే 3 నెలల కంటే నెలకు 1,000 రూపాయలు అది కూడా మీరు నష్టపోకూడదని చెప్పేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మామూలుగా గతంలో వచ్చే 3,000 తర్వాత పెంచినది ఒక 1,000 4,000 తర్వాత మేము ఏ రోజైతే అనౌన్స్ చేసామో ఆ డేట్ నుంచి కూడా 3 నెలలది కూడా ఇబ్బంది పడకూడదని 7,000 రూపాయలు చేయడం. తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది. అసలు ఇందాక సంజీవ్ చెప్పినట్లు ఒక నెలకు 7,000 రూపాయలు పెన్షన్ అంటే అది పాత బాకీనే కావచ్చు. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. మరి అందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 ఏళ్ళు కూడా మెగా డిఎస్సీ అనేది పెండింగ్ పెడతా వచ్చాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాను ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ దాని ప్రకారంగా ప్రాసెస్ జరుగుతుంది. మొత్తం మెగా డిఎస్సీ అంతా క్యాంటీన్ అనేది తర్వాత పులివెందుల్లో ఏదన్నా పల్లెల నుంచి చిన్న ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్కో కోర్టు పని మీద ఎక్కడైనా పోయినప్పుడు అందరూ కూడా డబ్బులు పెట్టి హోటళ్ళలో తినేస్తాం. అంత ఉండకపోవచ్చు. ఏదైనా కానీ వాళ్ళకి టిఫిన్ టయానికి కానీ భోజనం టయానికి కానీ తర్వాత సాయంత్రం కానీ ఒక 5 రూపాయలు ఇస్తే వాళ్ళకి కావాల్సిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చేస్తే ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి